హలో ఫ్రెండ్స్, నేను రాజు గారు. జనసేన పార్టీ 12వ ఆవిర్భావ సభలో చాలామంది నాయకులు మాట్లాడారు. ముఖ్యంగా జనసేన పార్టీకి సంబంధించినటువంటి 21 మంది ఎమ్మెల్యేలు, 2 ఎంపీలు కూడా మాట్లాడారు. అందరూ కూడా జగన్మోహన్ రెడ్డిని గట్టిగా టార్గెట్ చేశారు. ముఖ్యంగా ఏదైతే పవన్ కళ్యాణ్ గారిని ఆయన కార్పొరేటర్కి ఎక్కువ, ఎమ్మెల్యేకి తక్కువ అని మాట్లాడారో దానికి మాత్రం అందరు రియాక్ట్ అయ్యారు. జగన్మోహన్ రెడ్డికి గట్టిగా ఇచ్చి పడేశారు. అయితే ఈ అందరిలో బాలినేని శ్రీనివాసరెడ్డి మాట్లాడినది మాత్రం జగన్మోహన్ రెడ్డిని భలే టార్గెట్ చేసుకొని మాట్లాడారు. ముఖ్యంగా ఆయన వైఎస్ఆర్సీపీ మాజీ నాయకుడు, గతంలో కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు మంత్రిగా, వైఎస్ఆర్సీపీలో కూడా మంత్రిగా ఉన్న వ్యక్తి, ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డికి దగ్గరి బంధువు. అలాంటి వ్యక్తి జనసేన పార్టీలో చేరారు. అదే జనసేన పార్టీ 12వ ఆవిర్భావ సభా వేదికపై నుంచి జగన్మోహన్ రెడ్డికి గట్టిగా ఇచ్చి పడేశారు. అలా బాలినేని శ్రీనివాసరెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి తన తండ్రి మరణంతో ఇవాళ ముఖ్యమంత్రి అయ్యాడు, తన తండ్రిని అడ్డం పెట్టుకొని ముఖ్యమంత్రి అయ్యాడనే విధంగా కామెంట్ చేశారు. అదేవిధంగా పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి స్వయం కృషితో పైకొచ్చిన వ్యక్తి. ఆయన వెనకాల తండ్రి ఏదో ముఖ్యమంత్రి కాదు, ఆఖరికి ఒక రాజకీయ నాయకుడు కూడా కాదు. కేవలం ఆయన సొంత కష్టంతో 12 సంవత్సరాలుగా ఒక పార్టీ పెట్టి ఎన్నో అవమానాలు పడి ఇవాళ ఒక పార్టీని 21 మంది ఎమ్మెల్యేలు, ఇద్దరు ఎంపీలను చేశారంటే పవన్ కళ్యాణ్ గారు గ్రేట్ లీడర్. పవన్ కళ్యాణ్కు ఉన్న దమ్ము జగన్మోహన్ రెడ్డిలో కించిత్ కూడా లేదు. కేవలం తండ్రిని అడ్డం పెట్టుకొని ఇవాళ ఆయన రాజకీయ పార్టీ పెట్టాడు, ముఖ్యమంత్రి అయ్యాడు తప్పితే సొంత కష్టార్జితం ఏమీ లేదు అనే విధంగా తీసి పారేశారు. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారి గురించి చాలా గొప్పగా మాట్లాడారు. రాష్ట్ర రాజకీయాల్లో, ముఖ్యంగా దేశ రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తులు ఉండాలి. ఆయన కమిట్మెంట్ ఉన్న నాయకుడు. నేను ఆయనతో మాట్లాడుతున్నప్పుడు కానీ, మేమిద్దరం కలిసినప్పుడు కానీ ఆయన మాట్లాడిన విధానం, ఆయన ఆశలు, ఆలోచనలు, ఆశయాలు నాకు బాగా నచ్చాయి. అదేవిధంగా వైఎస్ఆర్సీపీలో బాలినేని లాంటి ఒక మంచి వాళ్ళు కూడా ఉన్నారు అన్నప్పుడు నేను వెంటనే జనసేన పార్టీలో చేరితే బాగుండు, నేను తప్పు చేశాను, నేను లేట్ అయ్యాను అనే విధంగా చెప్పడం జరిగింది. ఇంకా అంతేకాకుండా పవన్ లాంటి నాయకులు ఖచ్చితంగా రాష్ట్ర రాజకీయాల్లో ఒక కేంద్ర బిందువు అవుతారు. రేపు ఆయన ముఖ్యమంత్రి కూడా అవుతాడు. ఆయన రాజకీయంగా ఎదగడం కోసం నా వంతు నేను ప్రయత్నం చేస్తాను, కష్టపడతాను, ఆయనకు అండగా నిలబడతాను, ముఖ్యంగా నా ప్రాణం ఉన్నంత వరకు జనసేన పార్టీలోనే ఉంటాను అంటూనే జనసేన పార్టీని నమ్ముకున్న కార్యకర్తలకు అన్యాయం చేయకండి అంటూ ఒక చిన్న హెచ్చరిక కూడా జారీ చేశారు. ఎందుకంటే కార్యకర్తలు లేకుంటే పార్టీ లేదు. ఏ పార్టీకైనా బలం కార్యకర్తలే. మరి అలాంటి కార్యకర్తలను విస్మరిస్తే నష్టపోయేది మనమే అంటూ కార్యకర్తలకు అండగా నిలబడే ప్రయత్నం కూడా చేశాడు బాలినేని గారు. అదేవిధంగా మొన్న వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు కొంతమంది మంత్రులు, ఎమ్మెల్యేలు కోట్లు మింగారు. వాళ్ళందరినీ కక్కించండి, వాళ్ళందరి పని పట్టండి, వాళ్ళపై ఎంక్వైరీ పెట్టండి, ఇలాంటి వాళ్ళని తీసుకెళ్లి బొక్కలో వేయండి అనే విధంగా కూడా మాట్లాడడం జరిగింది. అదేవిధంగా నేను వైఎస్ఆర్సీపీ కోసం చాలా కష్టపడ్డాను. నేను మంత్రిగా ఉన్నప్పుడు వదిలేసి జగన్మోహన్ రెడ్డికి అండగా నిలబడ్డాను, కానీ జగన్మోహన్ రెడ్డికి విశ్వాసం లేదు. అదేవిధంగా నా ఆస్తులన్నీ పోగొట్టుకున్నాను వైఎస్ఆర్సీపీ వల్ల. జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి కృతజ్ఞత లేని వ్యక్తి అంటూ జగన్మోహన్ రెడ్డికి గట్టిగానే ఇచ్చి పడేశాడు. ఇక అదేవిధంగా పోసాని కృష్ణమురళి, అలాగే వల్లభనేని వంశీ లాంటి వాళ్ళ గురించి కూడా టాపిక్ వచ్చింది. పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తిని పట్టుకొని నీచంగా తిట్టినప్పుడు నాకు చాలా బాధేసింది. అదేవిధంగా వల్లభనేని వంశీ మాట్లాడినప్పుడు కూడా నేను చాలా బాధపడ్డాను. అదే విషయాన్ని అసెంబ్లీలో కూడా నిలదీశాను. అది కరెక్ట్ కాదు, అలా మాట్లాడకూడదు అని చెప్పాను. ఇక పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తిని అంత నీచంగా పోసాని తిట్టినప్పుడు చాలా లేట్ అయింది. నాకే గనక పవర్స్ ఉంటే ఈడ్చుకెళ్లేవాడిని, బొక్కలు వేసేవాడిని, ఇలాంటి వ్యక్తులను క్షమించకూడదు, ఇప్పటికే లేట్ అయింది అంటూ పోసాని, అలాగే వల్లభనేని వంశీ, ఇంకొందరు మాట్లాడిన దానిపైన కూడా రియాక్ట్ అయ్యారు. ఫైనల్గా నా రాజకీయ ప్రయాణం జనసేన పార్టీతోనే, ఇక పార్టీ మారే ప్రసక్తి ఉండదు. ముఖ్యంగా మీరు అనుమతిస్తే ఇంకొంతమంది నాయకులను కూడా తీసుకురావడానికి సిద్ధంగా ఉన్నానంటూ ఆయన ప్రసంగించడం జరిగింది. ముఖ్యంగా ఆయన ఇటు వైఎస్ జగన్మోహన్ రెడ్డిని భారీగా టార్గెట్ చేసుకొని గట్టిగా ఇచ్చి పడేశాడు. ఇక పవన్ కళ్యాణ్ గారితో సినిమా చేయాలనే ఒక ఆకాంక్షను కూడా ఆయన నిన్న ఆ సభా వేదికపై నుంచి చెప్పడం జరిగింది. ఇది బాలినేని శ్రీనివాసరెడ్డి గారు నిన్న ఆవిర్భావ సభలో మాట్లాడిన విధానం. ఆ వెంటనే వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ఆయనపై ట్రోలింగ్ కూడా జరుగుతూ ఉంది.